బ్రదర్ మనకి అఖండ 2 దగ్గర నుంచి ఒక టీజర్ అయితే తీసుకొని అయితే వచ్చారు బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా అయితేను. సో టీజర్ వచ్చిన తర్వాత ఇప్పటికి 24 అవర్స్ అయితే అవ్వలేదు, అయినప్పటికీ 22 మిలియన్స్ అయితే వచ్చింది. #1 యూట్యూబ్లో అయితే ట్రెండింగ్లో అయితే వీడియో అయితే ఉందన్నమాట. సో తెలుగు లాంగ్వేజ్కి. సో మిగతా లాంగ్వేజ్లో కానీ చూసినట్లయితే హిందీలోనే ఓన్ వాయిస్ బాలయ్య బాబు అయితే ఇచ్చాడు, మిగతా దాంట్లో అయితే బాలయ్య ఓన్ వాయిస్ అయితే లేదు. సో గట్టిగా హిందీ ఆడియన్స్ని అయితే టార్గెట్ అయితే చేస్తున్నారు. మరి ఈ టీజర్ని అయితే బ్రేక్ డౌన్ చేద్దాం, అసలు ఎలా ఉంది ఏంటి రివ్యూ చూద్దాం. అలాగే ప్రస్తుతం కానీ చూసినట్లయితే టీజర్ మీద ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి, బ్యాడ్ వస్తున్నాయి, గుడ్ వస్తున్నాయి అన్న వాటి గురించి అయితే మనం అయితే మాట్లాడుకొని డిస్కషన్ అయితే చేద్దాం. మీరు బాలయ్య బాబు అభిమాని అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో ఫస్ట్ కానీ చూసినట్లయితే అఖండ 2 అనేది సీక్వెల్ కాబట్టి అఖండ 1 అయితే డామినేట్ చేసినట్టయితే ఉండాలి. అలా కానీ లేకపోతే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదని ఆడియన్స్ అయితే డిసప్పాయింట్ అయితే అవుతారన్నమాట. సో కాబట్టి అఖండ 2లో మనకి అఖండ 1 కంటే అన్నీ ఎక్కువగా అయితే ఉండాలన్నమాట. సో మరి అఖండ గురించి కానీ చూసినట్లయితే మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఇచ్చేసాడు అనమాట. ఆ మ్యూజిక్కే సినిమా ఆడింది. సో మనకి ఖచ్చితంగా మ్యూజిక్ కూడా ఒక పెద్ద పీట వేసింది అఖండకు అని చెప్పేసి అయితే అనుకుంటాము. అలాగే డైరెక్షన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఆ విజువల్స్ కానీ, అండ్ అలాగే మనకి ఆ డైలాగ్స్ కానీ, అలాగే మనకు ఆ మాస్ ఎలివేషన్స్, మాస్ సీన్స్, అండ్ అలాగే డివైన్ థింగ్స్ మొత్తం వచ్చేసి మనకి ఓ రేంజ్లో పండాయి. సో వీటిని ఇంకోస్త ఎక్కువగా చేయాలి కాబట్టి, అండ్ అలాగే ఆ డివైన్ని మనకి దేవుడు పవర్స్ కానీ అవి కానీ ఇంకా అయితే ఎక్కువగా చూపించాలనుకొని మనకి అఖండ 2 టీజర్ని అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో మరి అఖండ 2 టీజర్ ఎలా ఉంది అన్న దాని గురించి కానీ చూసినట్లయితే అఖండ 2 టీజర్లో మనకి బాలయ్య బాబుకు ఒక కొత్త గెటప్ అయితే యాడ్ అయితే చేశారు. అఘోరా లుక్కే కాకపోతే గడ్డం అయితే పెంచారు, హెయిర్ అయితే ఫుల్గా అయితే పెట్టారనమాట. సో ఆ క్యారెక్టర్ మనకు వచ్చేసి త్రిశూలం ఫైట్ కానీ, త్రిశూలంతో అందరిని అయితే వెనక్కి నెట్టడం కానీ, డైలాగ్ చెప్పడం కానీ ఇవన్నీ అయితే మనం వచ్చేసి టీజర్లు అయితే చూసామన్నమాట. సో అలాగే మనకి అఖండ 1లో ఉన్న గెటప్తో మళ్ళీ సేమ్ వచ్చేసి మనకి టీజర్లోనే ఇంకో డైలాగ్ పెట్టి ఇంకోటి అయితే చూపించారనమాట. సో ఇప్పుడు మనం ఆ గెటప్ అయితే బాగుంది, సెట్ అయితే అయిందనమాట, పర్వాలేదు, నాకు కూడా అయితే నచ్చింది. కానీ ఆ సీన్ ఏదైతే మనకు త్రిశూలం రౌండ్గా తిరగడం, ఫైట్ రావడం కానీ, సో ఇవన్నిటి మీద ఎక్కువ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇవి కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నట్టు, సో ఏదో ఇదిగా ఉన్నట్టు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ అయితే కొంచెం మనకి లౌడ్గా అనిపించినా కూడా, సో మనకి ఇక్కడ టార్గెట్ చేసింది ఏంటంటే వాళ్ళు మాస్ ఆడియన్స్, అలాగే అఖండాది కంటేను హైగా ఉండాలి సినిమా అని చెప్పేసి అయితే ఇదైతే చేశారనమాట. ఇంకోటి ఆ త్రిశూలం ఫైట్ మీద అయితే ఎక్కువగా అయితే కామెంట్స్ అయితే వస్తుంది. దానికి నేను చెప్పాలనుకుంటే ఏంటంటే పర్సనల్గా ఆ త్రిశూలం సైట్ కొంచెం మనకి ఆర్టిఫిషియల్గా అనిపించినా నాకైతే నచ్చింది. ఎందుకంటే సో మనకి అఖండ 1లో వచ్చేసి శివుడిని అయితే చేస్తారు. సో ఆ డివైన్ కానీ, ఆయన శక్తి కానీ ఏది కూడా అయితే మనం అయితే తట్టుకోలేమన్నమాట. ఏదైనా కొత్తగా అయితే చేయాలి, ఏదైనా లార్జర్ దెన్ లైఫ్ అయితే చేయాలన్నమాట. సో కాబట్టి దాంట్లో లాజిక్స్ అయితే మనం అయితే వెతకాల్సిన అవసరం అయితే లేదు. సో అతను భక్తితోనో లేకపోతే ఆ శివుడు ఇచ్చిన ధైర్యంతోనో దేంతోనో అయితే ఫైట్ అయితే చేస్తున్నాడు కాబట్టి అక్కడ మనకు లాజిక్ అయితే చూసుకోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట. సో కాబట్టి ఓవరాల్గా టీజర్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మాస్ ఆడియన్స్, అలాగే ఆ మ్యూజిక్కి నచ్చేటట్టు, అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, ఆ బ్యాక్గ్రౌండ్ విజువల్స్కి, బాలయ్య గెటప్కి హై ఎలివేషన్స్ ఇచ్చేటట్టు గూస్ బంప్స్గా మనకైతే టీజర్ అయితే ఉంది. సో చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. ఇది కేవలం టీజర్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ అయితే అన్ని అప్డేట్స్లో ఇంకా బెటర్గా అయితే మూవీ అయితే ఉండబోతుంది. ఆది పినిశెట్టిని కూడా ఒక భూతం లాగా అయితే చూపించేదానికైతే ట్రై అయితే చేశారనమాట. సో ఓవరాల్గా చాలా మంచిగా అయితే టీజర్ అయితే ఉంది.